ధురంధ్ర, చలి పెడుతుందా అలా కూర్చున్నావు? భయమేస్తోంది వదినా. దేనికి? నైని సుమ్మి చెంపను తబలా వాయించినట్టు వాయించడం గుర్తు చేసుకునే కొద్దీ గుండెల్లో దడగా ఉంది. హాయ్ హాయ్ హాయ్, ఏం చేస్తున్నారిద్దరూ? నీకోసమే ఎదురు చూస్తున్నాం. హాస్తో పనే ఉంది వదినా. మీరు చెప్పిన పని ఏది చెయ్యదు కదా. హా, గాయత్రి పాపకు చెప్తే శుభ్రంగా చేసి పెడుతుంది. చిన్నపిల్ల ఏం చేస్తుందో వదినా? అయ్యా విష్, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు బాబు ఈ పిల్లని? ఏమైంది అత్తయ్య? ఏమైందా? నువ్వు ఇప్పుడే వచ్చినట్టున్నావు. మీ ఆవిడ వాళ్ళ చెల్లిని డీప్ ఫ్రై చేయడానికి కారణం మీ దత్త బేబీనే. నాకు అర్థం కావట్లేదు. ఏమన్నావు అత్తయ్య? చిన్న పిల్ల వల్ల జరిగిన పెద్ద కథ అనుకో విశాల్. పెద్ద బొట్టమ్మకు ఉలూచి పాపని దానం చేస్తానని చిట్టి హడావిడి చేసింది. వాట్? ఇంకా ఉంది విశాల్, పూర్తిగా విను. పాపని ఇచ్చాక మళ్ళీ ఉలూచి కావాలి కావాలి అని చిట్టి ఏడిస్తే భుజంగమణిని చేతికిచ్చి నాగలోకానికి వెళ్లి ఉలూచిని తెచ్చుకోమని నైని ఆఫర్ ఇస్తుందని ఆశపడింది. ఇది అత్యాశ కదా? ఇదంతా సుమననే చెప్పిందా? పెద్ద బొట్టమ్మ తను ఇద్దరూ మాట్లాడుకున్నారు. అదంతా గాయత్రి పాప మొబైల్లో రికార్డ్ చేసి వీడియోని నైనికి చూపించింది. వావ్! నువ్వు వావ్ అంటున్నావు. చెల్లి చిట్టిని దబదబా కొడుతుంటే తను కెవ్వు కెవ్వు మన్నది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్లని చూశాను కాని బిడ్డను కన్న తల్లే కడుపు కోత పెట్టుకునే వాళ్లను నేనెక్కడా చూడలేదు. చిట్టినే చూస్తున్నాను, అరుదైన మనిషే. ఇంత చిన్న వయసులో ఈ పిల్లకిన్ని తెలివితేటలు ఎలా వచ్చాయా అని మేమే ఆశ్చర్యపోతున్నాం విశాల్. నిజంగా గ్రేట్. గాయత్రి, నువ్వు సమయస్ఫూర్తితో భుజంగమణిని ఎవరి పాలు కాకుండా చేసావు కాబట్టి వచ్చేటప్పుడు నీకు చాక్లెట్స్ తీసుకొస్తాను, ఓకే? ఎక్కడికి వెళ్తున్నావు విశాల్? చాక్లెట్లు తీసుకురావడానికి అనుకుంటా. వచ్చేటప్పుడు అని అన్నాడంటే వేరే పనేదైనా ఉందనే కదా.